ఒక నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. గత విధానం కన్నా ఈసారి 110 సీట్లు అదనంగా పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న పేదలకి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఒక్కొక్క 6,250 పడకల ఆసుపత్రులను కూడా నిర్మించబోతున్నాం. 1,500 సీట్లు కూడా ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. సో ఈ విషయాల మీద మాట్లాడడం జరిగింది. వీటి నుంచి గతంలో ఏదైనా జరిగిన వాటిని ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని సరి చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తు దిశగా సాగిపోవాలా. 26 మరింత ఆశాజనకంగా ఉండేలాగా అందరూ కష్టించి పనిచేయాలని ఈ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభినందన తెలియజేయడమే కాకుండా ఈ యజ్ఞంలో వాళ్ళ ఉద్యోగ ధర్మాలను నిర్వహిస్తున్న ఉద్యోగస్తులను కూడా వారు అభినందించారు. తర్వాత ఈ రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కందుకూరు ఒంగోలుకి. దాన్ని తీసుకెళ్లి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరుని కలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు. దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు. పుంగనూరు మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు. కాబట్టి ఇటువంటి వాటినన్నీ సరిచేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలన సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన ఇది చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి మంత్రిత్వ వర్గానికి. కానీ ఈ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ జరగబోతోంది కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆలోచించవచ్చని ఇవాళ కేవలం మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన ప్రజల నుంచి వచ్చినవి ఏవి ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది.